రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతోనో హాట్ కామెంట్స్తోనో వార్తల్లో ఉండే సురేఖ మీడియాతో చిట్చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల గురించి చర్చ జరుగుతున్న తరుణంలోనే కొండా సురేఖ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు సొంత పార్టీలోనే పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది నాయకుల మధ్య అంటూ ఓవైపు నాయిని రాజేందర్ రెడ్డి అమ్మవారికి మేము బోనం సమర్పిస్తామంటే ఇష్టారీతన కామెంట్స్ చేస్తున్నారు అంటూ కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారమే అమ్మవారికి మేము బోనం సమర్పించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ ఈలోపు వచ్చి జంతు బలులంటూ ఇష్టారీతన మాట్లాడి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అమ్మవారి ఆలయం కేవలం ఒకరికి మాత్రమే సొత్తు కాదు, ఇది అందరికీ సంబంధించిన విషయం అంటూ కొండా సురేఖ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మరోవైపు కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. కొండా మురళి కూడా ఒక రకంగా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. కొండా మురళి ఈలోపే కొండా సురేఖ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంటే ఆయన నా ముందు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, నా స్థాయిని చూసి ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అన్న రీతిలో కామెంట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అలాగే సీఎం దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్స్ చేస్తున్నారు, ఏదో అదృష్టం బాగుండి ఆయన కూతురికి పదవి వచ్చింది, గెలిచింది, నా కూతురు గెలవలేదు అంటూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున కామెంట్స్ నడుస్తున్నాయి. కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఒకప్పుడు టీడీపీలో ఏలినట్టు ఏళ్దాం అనుకుంటున్నారు, పార్టీని ఇలాగే భ్రష్టు పట్టించేస్తారు అంటూ మాట్లాడుతూనే చివరికి కొంత బాడీ షేమింగ్ చేస్తున్నట్లుగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అలాగే ఇప్పటికే కడియంకి సంబంధించిన వాళ్ళు ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. తీవ్రంగా చాలా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయంగా కామెంట్స్ చేయడం ఒక ఎత్తు అయితే ఇష్టారీతిన బాడీ షేమింగ్ చేస్తూ ఇలా ఎలా మాట్లాడగలుగుతారు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. రైట్, మధు మా ప్రతినిధి మధుని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కొండా సురేఖ ఇప్పుడు నిన్న కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం, ఇందులోకి కొండా సురేఖ వచ్చి చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి గుడి విషయంలో ఏం జరుగుతుంది? భద్రకాళి అమ్మవారి విషయంలో ఎందుకంత సీరియస్గా రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఎగ్జాక్ట్లీ, అంటే ఆ ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆగమ శాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాము. అక్కడ అమ్మవారు పూర్తి శాకాహారి అని అందరికీ తెలిసినప్పటికీ అక్కడ యాటలు కోస్తారని, అంటే మేకలు కోస్తారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పూజారుల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాం. బల్కంపేట హైదరాబాద్ ఆలయం నుంచి బోనం తీసుకొని వెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం, ఇది సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నదే. కానీ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. కొందరు మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, చాలా ఘాటు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. ఆయనకు కౌంటర్ గా ఆమె ఈ స్టేట్మెంట్ చిట్చాట్ లో భాగంగా ఈరోజు సెక్రటరియట్ లో స్టేట్మెంట్ చేశారు. ఆమె చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆల్రెడీ తన భర్త కొండా మురళి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి సంబంధించినటువంటి పైన, తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి పైన, ఇద్దరి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఆమె మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి అంటూ నల్లికుంట్ల మనిషి, చాలా ఎక్కడ కూడా బయటపడకుండా నల్లికుంట్లో లాగా పనిచేస్తా ఉంటాడు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే, నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు, అందుకే కుట్ర చేస్తా ఉన్నారు, తను మంత్రి కావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆ టైంలో అదృష్టం ఉండి ఆయన మంత్రి అయ్యారు, ఇప్పుడు నేను అదృష్టం ఉండి నేను మంత్రి అయ్యాను. అంతేగాని ఎందుకు పదే పదే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడము, మంత్రి పొంగులేటి దగ్గరికి వెళ్ళి మంత్రి పదవి తీయించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్ చేశారు కదా, నిజమేనా? అంటే అలాంటి విమర్శలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఆ సీఎం దగ్గరకు, తర్వాత మంత్రి పొంగులేటి దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వెళ్ళి లేనిపోని విషయాలు చెప్తా ఉన్నారు, కావాలని కంప్లైంట్ చేస్తా ఉన్నారు అనేటువంటి ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు దాంట్లో. ఎందుకంటే నిన్న కొండా మురళి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. దాంట్లో చాలా ప్రధానంగా స్టేషన్ గర్పూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యేనేమో రేవుడి ప్రకాష్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు నా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, చివరి అవకాశం నాకు ఇవ్వు, ఈ ఒక్కసారికి వదిలేసాను అంటే వదిలేశాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వీటన్నిటి కాస్త
పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ఆల్రెడీ నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులంతా సమావేశమయ్యారు. కొండా మురళి, కొండా సురేఖకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తారు. ఈ విషయం తెలిసిన తర్వాతనే కొండా సురేఖ కీలక స్టేట్మెంట్ చేస్తారు చిట్చాట్ లో భాగంగా. అంటే అసలు కొండా మురళి గాని సురేఖ గాని ఇంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు కామెంట్స్ చేయడానికి ప్రధానంగా కారణం ఏంటి? కేవలం ఇప్పుడు తన మీద జరుగుతున్నటువంటి పార్టీలో ఏదో తన మంత్రి పదవి తీయించడానికి ఏదో రాజకీయాలు జరుగుతుందన్న కారణమా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గంలో ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నారనా? అంటే వాస్తవానికి కొండా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రచారం వెనకాల ఉన్న నాయకులే కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి అనేటువంటిది ఆమె చాలా బలంగా నమ్ముతున్నారు. కొండా మురళి గాని, కొండా సురేఖ గాని మంత్రి. సో వీళ్ళు తప్పుడు ప్రచారం చేసి నన్ను మంత్రి నుంచి తప్పించి వాళ్ళ మంత్రి స్థానంలోకి రావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అధిష్టానం దృష్టికి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉంది. సో కాబట్టి మొత్తానికైతే కొండా సురేఖ ఈ రోజు చిట్చాట్ లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినప్పుడు కడియం శ్రీహరిని నల్లికుంట్లోడు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. మరి అధిష్టానం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనిపైన. నిన్న కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఒక కమిటీ నివేదిక తెప్పించుకుంటుంది పిసిసికి సంబంధించి. ఈ రోజు మంత్రి కూడా సమంజసం కాదు కదా మధు. ఇప్పుడు ఆయన సీనియర్ లీడరు, ఎన్నో పదవులు చూసిన ఆయన్ని ఇప్పుడు మురళి కానీ సురేఖ గారు కానీ ఇలా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం అనేది సమంజసం కాదు ఖచ్చితంగా. అండ్ మరి దీనికి సంబంధించి ఇటువైపు నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉందా అసలు కడియం నుంచి కానీ ఆయన వర్గం నుంచి కానీ? నాయని రాజేందర్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. వీళ్ళంతా సమావేశమయ్యారు. కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆల్రెడీ వీళ్ళంతా ఒక దగ్గర సమావేశమయ్యారు వరంగల్లోనే. శ్రీహరి, కడియం శ్రీహరి వచ్చారు, రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చారు, మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంకా కొద్దిమంది పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళంతా సమావేశమయ్యారు. కడియం శ్రీహరి మాట్లాడలేదు కానీ నాయని రాజేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ చేశారు వరంగల్లో. క్రమశిక్షణ పరంగా ఉండాలి, ప్రభుత్వం ఆల్రెడీ పథకాలు తీసుకుపోతా ఉంది, వాటి గురించి చర్చ జరిగేలా ఉండాలి. కానీ ఒకడు ముసలోడు అని, ఇంకొక అతన్ని కనుబొమ్మలు లేడు అని ఇలాంటి స్టేట్మెంట్ చేయడంతో పార్టీ డ్యామేజ్ అవుతుంది అల్టిమేట్ గా అనేటువంటి. ఎందుకంటే కొండా మురళి ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశారు కడియం శ్రీహరిని ఉద్దేశించి, ఇతర పార్టీ నుంచి వస్తే రాజీనామా చేసి రావాలి, మళ్ళీ గెలిచి రావాలి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన అనేటువంటి ఒక సవాలు కూడా విసిరారు. ఇది అనేక నియోజకవర్గాల్లో ఉంది. పటాన్చెరులో, తర్వాత ఖైరతాబాద్ లో గానీ, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నటువంటి బాన్సువాడ నియోజకవర్గంలో గానీ, జగిత్యాలలో, తర్వాత అటు గద్వాల నియోజకవర్గంలో, ఇలా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు మారి వచ్చారో అక్కడ అంతా డిమాండ్ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీ టికెట్ పైనే గెలవాలి, వీళ్ళంతా రాజీనామా చేసి రావాలి ఎమ్మెల్యేలు అనేటువంటి డిమాండ్ ఉంది. అధిష్టానం నుంచి ఈ విషయాల మీద కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం లేదంటారా మధు? అంటే ఇప్పుడు మురళి మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ రాజీనామాలు చేసి రావాలి నిజంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ అధిష్టానం నిర్ణయం వేరేగా ఉంది కదా. ఇప్పుడు తీసుకుంటున్నారు, పదవులు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది కదా. ఇలాంటి విషయాల్లో మాట్లాడితే అధిష్టానం ఏం రెస్పాండ్ అవుదంటారా, నెగిటివ్ అవుదంటారా? 100% ఆల్రెడీ నివేదిక కోరింది. కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ పైన టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆర్టీవీతో మాట్లాడారు. ఈ రోజు ఎమ్మెల్సీ కూడా ఆయన మనతోనే మాట్లాడి ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు మరి జరుగుతున్నటువంటి పరిణామాలపైన. టిపిసిసి నివేదిక కోరింది. కొండా మురళి ఏం స్టేట్మెంట్ చేశారు ఎగ్జాక్ట్ గా ఆ వ్యాఖ్యలను తెప్పించుకుంటున్నారు వీడియో రూపంలో. తర్వాత దాన్ని క్రోడీకరించి ఏఐసిసి అధిష్టానానికి విన్నవించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ. ఆమెకు చెప్పి తదుపరి చర్యలు ఎట్లా తీసుకోవాలి, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి ప్రచారం రూపంలో తీసుకెళ్లి విజయం సాధించాలి, ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలి అనుకున్న సమయంలో ఈ పెద్ద జిల్లా తెలంగాణలో అతిపెద్ద జిల్లా, ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత అంతగా ఇంపార్టెన్స్ ఉంది కూడా వరంగల్కి. కాబట్టి ఆ స్టేట్మెంట్ నష్టం చేకూరుస్తుంది అనేటువంటి దిశగా కూడా చర్యలు ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేటువంటి ఆలోచన జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేయడం పైన చిట్చాట్ రూపంలో నల్లికుంటోడు అనేటువంటిది కడియం శ్రీహరి పైన చేయడంతో వ్యాఖ్యల పైన చర్చ కొనసాగుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో. చెప్పండి. నాయని రాజేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో కూడా అంటే ఎందుకని ఆయన కామెంట్ చేశారు, అక్కడికి వెళ్ళేదో క్షుద్ర పూజలు చేస్తారు అని చెప్పి మాట్లాడిన నేపథ్యంలోనే సురేఖ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ కామెంట్స్ ఎందుకు చేశారు అసలు అక్కడ? అంటే ఏం ప్రచారం జరుగుతుంది ఈ విషయంలో? యాక్చువల్ గా బోనాలను అక్కడ పెద్ద ఎత్తున నిర్వహించాలి, ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకెళ్లే అనేటువంటిది ఆగమ శాస్త్రం ప్రకారమే బోనం సమర్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా కొండా సురేఖ
ఆధ్వర్యంలో శాకాహారి అయినటువంటి అమ్మవారి ముందు యాటలు కోయబోతా ఉన్నారు, మేకలు కోయబోతా ఉన్నారు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని నాయని రాజేందర్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటి కొండా సురేఖ చెప్తా ఉన్నారు. అసలు కావాలని అక్కడ కొడియం శ్రీహర్ ఏమో మంత్రి పదవి పోతుందని, ఈయననేమో నేను తప్పు పనులు చేస్తున్నాను, ఆ గుళ్ళో ఆగమ శాస్త్రం నిబంధనలు పక్కన పెట్టాను, వాటన్నిటిని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, అక్కడ పూజారులకు తెలుసు అనేటువంటిది. ఈ ఆగ్రహంతో నిన్న కొండా మురళి కడియం పైన, ఈ రోజు కొండా సురేఖ నాయుడు పైన ఇద్దరు మాట్లాడారు. ఇద్దరు కూడా చర్చ సాగుతా ఉంది. దీనికి పులి స్టాప్ పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరారు, మరికొద్దిసేపట్లో హైదరాబాద్ రానున్నారు. దీనిపైన ఆయన కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్లీ 9 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటున్నారు. వివరణ కోరే అవకాశం కూడా ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు. మొత్తం మీద సొంత పార్టీలోని సీనియర్ నాయకుల మీద ఇష్టారీతన, అంటే ఏ పార్టీ నుంచి వచ్చారు అనేది పక్కన పెడితే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాల గురించి ఇలా బహిరంగంగా మాట్లాడుతూ విమర్శలు చేయడం అనేది అధిష్టానానికి కొంత కోపం తెప్పించే విషయమే. దానికి సంబంధించి ఇప్పటికే ఎక్స్ప్లెనేషన్ అడిగినట్లుగా మనకు కనిపిస్తుంది మధు చెప్పినట్లుగా. మరి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ కూడా, నల్లికుట్ల మనిషి అంటూ చేయడం కానీ, లేదా కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత బాడీ షేమింగ్ చేస్తున్నట్టుగా మాట్లాడిన విషయం మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొండా మురళి ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడండి ఒకసారి చూద్దాం. మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది, నేను రేవంత్ అన్నకి అదే చెప్పదలుచుకున్నా, అన్నా కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి ఇది ఈసారి గీక్కుంటాడు, గడ్డ గీక్కుంటాడు, కన్ఫర్మ్ గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. అని మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండా మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండా మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుశీమా పటేల్ వర్గాలకు ఈ 10 రోజుల్లోనే వస్తుంది. మరి వచ్చింది, దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో 1 వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది మా సుస్మిత గారు, నా బిడ్డ. మరి కొండమూరికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి. జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, కార్పొరేటర్లను గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.